వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పటి నుంచో రాయగడ మధ్యగారం గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. మాకైతే మొక్కు ఉండిపోయిందండి. ఇక్కడ పోస్టింగ్ రాకముందే బరంపురం పోస్టింగ్ రాకముందే వెళ్ళి దర్శించుకొని వద్దాం అనుకున్నాం. ఇంకా అవ్వలేదు. ఇంకా బయలుదేరామండి. బయలుదేరిన తర్వాత వేగంగా లేచాను కదా, నాకైతే కారులో అయితే చాలా నిద్ర వచ్చింది అనమాట. మా బాబు వీడియో తీస్తున్నాడు నిద్రపోతుండగా. ఇదైతే ఒరిస్సా బార్డర్ అండి. ఇది కూడా ఒరిస్సా బార్డరేని. మేము ఉండేది కూడా ఒరిస్సా బార్డర్, ఇది కూడా ఒరిస్సా బార్డరేనండి. కాకపోతే ఈ రెండు ఎలా కనెక్ట్ అయ్యాయో నాకు అర్థం కాలేదు ఇప్పటి వరకు. ఇంకైతే ఒరిస్సా బార్డర్కి అయితే వచ్చేసామండి. మినిమం 3 గేట్స్ అయితే దాటామన్నమాట ఈ బార్డర్ వచ్చేసరికి. నెక్స్ట్ ఏంటంటే ఫుల్ రద్దీగా ఉందండి. ఆదివారం కదా, చాలా రద్దీగా ఉందన్నమాట గుడి అయితే మాత్రం. ఇంకా అందరు చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. మేము వెహికల్స్ పెట్టడానికి అయితే మాత్రం చోటే లేదు. ఇంకా దిగి మేము నిల్చున్నాం. మా ఆయన అయితే కార్ పార్క్ చేసి వస్తానన్నారు అనమాట. చాలా లోడ్గా ఉంది. చాలామంది ఆల్రెడీ అప్పటికే వచ్చేసారు. మేము వేగంగా వచ్చామనుకున్నాం కానీ అప్పటికే వచ్చేసారు చాలామంది కూడా. మేము కోడుకోద్దామని తీసుకొచ్చామన్నమాట. మా పిల్లలు ఆ కోడితో అయితే మాత్రం ఆడుతున్నారు ఈలోపు. ఇంకా చూడండి చాలామంది వచ్చారు. తట్లు బొట్లు పెద్ద పెద్ద డబరాలు వేసుకునేది మాత్రం వచ్చారండి. వంట చేసుకుని వెళ్తారు అనుకుంటున్నాను. మేమైతే అలా కాదు, కోడి తెచ్చాము. కోడి కోసి ఇంకా పులిహోర తెచ్చుకున్నాము తిందామనేసి. అయితే కనిపిస్తుంది కదా, ఎంటర్ అయిపోయాం లోన్ గుడిలోకి అయితే మాత్రము. ఇదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ముందు రైలు పట్టాల పక్కనే ఉంటుందండి గుడి. ఒక్కొక్కసారి అయితే ట్రైన్ ఆగుతుందంట. జర్నీ చేస్తుండగా ఇంకా దిగాలంట. రైలు కదులుతుంటే దిగాలంట. ఒక్కొక్కసారి ఆగుతుంది, ఒక్కొక్కసారి ఆగదంట. కానీ చాలా పక్కనండి. ఆగితే మాత్రం పక్కన అలా దిగేసి వచ్చేవచ్చు అనమాట. ఇంకా కొబ్బరికాయలు తీసుకున్నాము, చెప్పులు గట్రా పెట్టేసాం పక్కని. ఇంకా లాన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అమ్మవారికి అయితే చీర అవి ఇవి చూపించాలి కదా, గాజులు అన్నీ చూపించాలి. అందుకని మా ఆయన తీసుకోవడానికి వెళ్ళాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా కాలు కడుక్కున్నామండి. మా వాళ్ళు అయితే స్విమ్మింగ్ పూల్ లాగా వాటర్ చూస్తే అస్సలు వదలరు. స్విమ్మింగ్ పూల్ లాగా అటు ఇటు ఆడుతున్నారు దిగ్గానే. ఇంకా లోనకైతే ఎంటర్ అయ్యామండి. చూడండి ఎంత బిజీగా ఉందో, ఎంత లోడ్గా ఉందో చూడండి. మేమైతే చెమటలు కొక్కాం తెలుసా. మేము ఫ్రీ దర్శనంకి ఇలా ఉంటుందని అనుకోలేదు. లేకపోతే ఇంకా దర్శనానికి అయితే టికెట్స్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ అక్కడ కూడా కొంచెం లోడ్గా ఉంది కదా, మరి ఇంకెందుకు లేదని ఒకటే కదా ఇందులోకి దూరాము. అయితే 2 ఫ్లోర్లు ఉన్నాయన్నమాట. పైన 8 లైన్స్, పైన కింద 8 లైన్స్ అనమాట. మొత్తము 16-17 లైన్స్ ఉన్నాయండి. అసలు చాలా ఇబ్బంది అయిపోయాము. దర్శనానికి అయితే చాలా టైం పట్టిందండి. మేమైతే లాన్ చెమటలు కారుకొని ఎన్ని ఐసులు తిన్నామో తెలియదు కొనుక్కొని. అంత లోడ్గా ఉందన్నమాట. ఇంకా కంట్రోల్ చేయడానికి ఒక పోలీస్ కూడా లేడండి. ఒక పోలీస్ లేడు, మినిమం ఫెసిలిటీస్ లేవు, అస్సలు డిసిప్లిన్ లేదు. ఎలా పడితే అలా వెళ్ళిపోతున్నారు తెలుసా. ఇంకా వెళ్ళట్లేదని పైనుంచి దూక్కొని కూడా వెళ్ళిపోతున్నారు. అంత ఇదైపోయింది. బయటకు వచ్చేసరికి 4 o'clock అయిపోయిందండి. మేమైతే కాసేపు బయట కూర్చున్నాం అనమాట. దర్శనం అయ్యేటప్పుడు దేవి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ ఏమీ వీడియో తీయనివ్వట్లేదు. లాన్ అయితే మాత్రం మేము మొక్కులు చెల్లించుకున్నాం. లోన చీర అవన్నీ చూపించాం కదా. ఇంకా చూడండి అదిగో కనిపిస్తుంది కదా ఫోటో, ఆవిడేనండి మజ్జిగవరం అనమాట. చాలా మహిమగల దేవత. కాకపోతే ఇక్కడ చాలా ఇబ్బంది అయిపోయినామండి దర్శనంకి. ఇప్పుడు ఇలానే ఉంటుందా, మేము వచ్చినప్పుడు ఇలా జరిగిందో తెలియదు కానీ చాలా ఇబ్బంది పడైతే దర్శనం అయితే అయ్యిందనమాట. ఇక్కడ గోల్డెన్ గుర్రం ఉంది. ఇది రాజావారి గుర్రం అనుకుంటున్నాను, ఎందుకంటే అప్పుడులో రాజులు కట్టించిన గుడే అని అంట ఇది. ఇంకా నెక్స్ట్ అంటే బయట అయితే మొక్కు చెల్లించాలి కదా, కొబ్బరికాయలు అవన్నీ తెచ్చాం. లోన్ దర్శనం అయిపోయింది. కొబ్బరికాయలు అవన్నీ తెచ్చాం కదా, బయట కొట్టాము. బయట కొట్టేసి ఆ చిన్న చీర ఏదో ఉంటుంది కదా, దాన్ని అయితే అక్కడ కట్టేసామండి. ఇంకా కోడి తీసుకొచ్చాం కదా, కోడిని అయితే మొక్కాలని బియ్యం గట్ట తినిపిస్తున్నారు. మా అత్తయ్యను మా బాబు పెద్ద బాబు బియ్యం తినిపిస్తున్నారు అనమాట. అయితే బయట మొక్కామండి. చీర గాజులు అవన్నీ అయితే మాత్రం లోనే మొక్కేసి ఇంకా లోనే పూజారులు తీసుకున్నారనమాట. అవి ఇంకా ఈ దేవుడికి అయితే కోడిని మొక్కు చెల్లించేస్తున్నారు. మా ఆయన కూడా మొక్కు చెల్లించేసి ఇంకా దేవుడికి దండం పెట్టుకొని ఈ కోడిని అయితే కోయించడానికి తీసుకెళ్లారనమాట. బయటికి కట్ చేయించి తీసుకొని వస్తే ఇక్కడ వండుతారనమాట. ఇవన్నీ చూడండి, ఇక్కడైతే భోజనము వండమంటే వండుతారనమాట. ఎంతమందికి కావాలంటే అంతమంది రైస్ అన్నీ వండుతారు. వండిసి అమౌంట్ తీసుకొని మనకి భోజనాలు అయితే ఇస్తారు. కానీ మేము భోజనం తెచ్చుకున్నాము. మేము పులిహోర చేసుకొని తెచ్చుకున్నాం కదా, అందుకనే ఈ చికెన్ అనేది కట్ చేసి పట్టుకుని వెళ్ళి ఇచ్చేసామన్నమాట. ఈవిడే వండేసి ఇచ్చింది మాకు. ఇంకా మేము బయటకు వచ్చి కొంతసేపు అయిన తర్వాత బయటకు వచ్చేసి ఇంకా పులిహోర వేసుకొని ఆ చికెన్ వేసుకొని ఇంకా తినేసామండి. చికెన్ అంటే అంత బాగా ఏం వండలేదు, అంతా ఫాస్ట్గా వండేసి ఇచ్చేసారనమాట. అలానే ఉంటుంది మరి బయట వండితే. ఇంకా మేము తినేసి 4:30 ఇలా అయిపోయిందనమాట. స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి. లోడ్గా ఉందండి. నేనైతే తప్పుగా మాట్లాడలేదు, మామూలుగా మాట్లాడాను. ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డామండి మేమైతే మాత్రము దర్శనానికి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఇంటికి వెళ్ళేసరికి 8 అయిందనమాట. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.